ఇదిగో నేనైతే రొట్టెలు చేస్తున్నా చూడండి. కట్టెల పొయ్యి పైన రొట్టెలు. మీరందరూ ఏం చేస్తున్నారు? నేనైతే రొట్టెలు చేస్తున్నా. ఇదిగో ఎన్నైనాయో చూడండి రొట్టెలు, వేడి వేడి రొట్టెలు. ఇదిగో ఇలా చేసి పెట్టేసుకొని అన్నీ ఒకటేసారి కాలుస్తాను. చూసారా రొట్టెలు ఈ విధంగా చేస్తానండి నేనైతే. మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి. బాయ్ మరి ఫ్రెండ్స్. నేను రోటీ ఎలా చేసానో ఇదిగో ఇప్పుడైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నా చూడండి. మీరు ఇలాగే చేస్తారా? ఎలా చేస్తారో కూడా చెప్పండి. నేనైతే ఇగో అన్ని ఐటమ్స్ ఇక్కడ దగ్గర పెట్టుకున్నా. పోపు డబ్బా, కారం, మసాలా, ఆయిల్ అన్నీ పెట్టేసుకున్నా. ఇగో ఫ్రైకి అయితే ఇలా చేస్తున్నా కాకరకాయ ఫ్రై. మీరు ఈ విధంగానే చేస్తారా? లేకుంటే మీరు కట్టెల పొయ్యి మీద చేసే ఓపిక ఉందా లేదా అనేది కూడా కామెంట్ కింద చెప్పండి. ఎందుకంటే హెల్దీగా ఫుడ్ తినాలంటే కట్టెల పొయ్యికి మించిన ఆరోగ్యం అయితే లేదండి. ఏమంటారు మరి చెప్పండి. కాకరకాయ ఫ్రై ఏ విధంగా అయిందో చూడండి. చూసారా? బాయ్ మరి. ఇందాకైతే కాకరకాయ ఫ్రైని చూడండి. ఇప్పుడైతే కాకరకాయ పులుసు, కట్టెల పొయ్యి మీద కాకరకాయ పులుసు. ఇంకా ఇప్పుడైతే కారం వేయాలిగా. మీరందరు ఇలాగే చేసుకుంటారా లేదా అనేది కూడా చెప్పండి. మాకైతే ఇక కట్టెలు కొడుతున్నాడు మా సార్ అయితే, అందుకే మేము ఎక్కువ కట్టెల పొయ్యి మీద వేస్తున్నాం. మేము కారం అయితే వేస్తున్నా. ఓకేనా? మరి ఫైనల్గా కర్రీ ఎలా అయిందో చూపెడతాను చూడండి. చూడండి పులుసు అయితే ఇలా అయింది. చూడండి ఎలా ఎగురుతూ ఉందో. ఇది అండి ఇలా మా స్పెషల్ వచ్చేసి కట్టెల పొయ్యిపై కాకరకాయ ఫ్రై, కాకరకాయ పులుసు అండి. మరి మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంత శ్రమపడి అంటే ఇష్టంగా చేశాను. కాకపోతే మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. ఓకేనా? బాయ్ మరి.